ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి వాట్ ఈట్ ఇన్ డే అనేది అప్డేట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది ఇలాంటి వీడియో నేను పోస్ట్ చేసి. చాలా మందికి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ వెయిట్ ఎంత, అండ్ ఆల్సో మీరు ఇంకా వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారా, డైట్ చేస్తున్నారని చాలా మంది అడిగారు. నేనైతే లిటరల్లీ 30 kgs అనేవి వెయిట్ లాస్ అయ్యాను. బట్ ఈ మధ్య కాలంలో నేను ట్రిప్లు అవి వేయడం వల్ల, అనకాపల్లి వెళ్ళి రావడం వల్ల కొంచెం స్కిప్ చేస్తూ ఉన్నాను అనమాట. బట్ అప్పుడు కూడా నేను డైట్ అనేది కొంచెం మెయింటైన్ చేశాను. కొన్ని చీట్స్ అనేవి చేశాను. అండ్ ఆల్సో సీరియస్ డైట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ఫాలో చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, నేను ఏ న్యూట్రిషనిస్ట్ని కాదు, నేను ఏ డైటీషియన్ నుంచి కూడా నేను ఇవేం తీసుకోలేదు. నా బాడీకి తగ్గట్టు నేను కొన్ని డైట్ ప్లాన్స్ అనేవి చేసుకున్నాను. నేను డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా ఇదే మీకు చెప్తున్నాను. నేను ఏదైతే ఫాలో చేస్తున్నానో అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏ న్యూట్రిషనిస్ట్ని కాదు, అంటే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని కాదు. కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దాని ప్రకారం నేను చార్ట్స్ ప్రిపేర్ చేసుకొని నేను డైట్ అనేది ఫాలో చేస్తున్నాను. దాన్ని బట్టి నేను మీకు కూడా చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయొచ్చు, లేదంటే లేదు అని చెప్పేసి. అండ్ నేను 30 kgs వెయిట్ లాస్ అయ్యాను కదా అని చెప్పేసి మీరు 30 kg అంటే ఇంత వెయిట్ అనేది తగ్గాలని లేదు. మీ కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది, మీ బాడీ టైప్ బట్టి కూడా ఉంటుంది. సో ఈరోజు డైట్ వచ్చేసి ఈరోజు వాట్ ఈట్ ఇన్ డే అనేది అప్డేట్ చేస్తున్నాను కదా. బట్ డైలీ ఇదే ఫుడ్ ఉండదు. ఈ రోజు నేను ఏం తీసుకుంటున్నాను అనేది మాత్రం షేర్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా ఇదే ఫుడ్ అనేది ఉండదు, చేంజ్ అవుతుంటుంది. రోజు ఒకే టైప్ ఫుడ్ తింటే మనకి బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ నేను ఎటువంటి చీట్ మీల్స్ అనేవి పెట్టుకోవట్లేదు. చాలామంది ఏంటంటే మండే టు సాటర్డే వరకు స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేసి సండే మొత్తం చీట్ మీల్ పెట్టుకుంటారు, అంటే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో నేను అలా పెట్టుకోదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే ఈ వారం కష్టం అంతా కూడా మొత్తం ఒక రోజు తినేసరికి మొత్తం అది కొలాప్స్ అయిపోతుంది. అందుకని నేను అలా చీట్ మీల్స్ అనేవి పెట్టుకోవట్లేదు. అండ్ దట్టు నాకు కొంచెం హెల్తీ ఫుడ్ బాగానే అలవాటైపోయింది. ఆల్మోస్ట్ నేను ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 to 8 months నుంచి నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 30 kgs తగ్గానంటేనే మీకు ఐడియా, అంచనా అది వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ నేను వాకింగ్ స్టార్ట్ చేశాను, యోగా స్టార్ట్ చేశాను. మళ్ళీ అనకాపల్లి నుంచి వచ్చిన తర్వాత అన్ని రెగ్యులర్గా అనేది స్టార్ట్ చేశాను. కొంచెంగా స్టార్ట్ చేశాను. మళ్ళీ ఒకేసారి ఆపేసి ఒకేసారి రీస్టార్ట్ అనేది చేయకూడదు. సో ర్యాండమ్గా కొంచెంతో స్టార్ట్ చేయాలన్నమాట. అంటే 15 minutes నుంచి 20 minutes, 20 minutes నుంచి 30 minutes అలాగా టైం పెంచుకుంటూ ఉండాలన్నమాట మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా. అండ్ మ్యాక్సిమం మీరు 100%లో 80% డైట్ మెయింటైన్ చేస్తూ 20% ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశారంటే కంపల్సరీగా మీరు సక్సెస్ అనేది అవుతారనమాట. సో ఆ కన్సిస్టెన్సీతో ఉండి మీరు ట్రై చేయండి. చాలామంది డైట్ చార్ట్స్ అనేవి మాకు గైడ్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గైడ్ చేయాలంటే నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని కాదు, అందుకని నేను మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వలేను. నేను ఏదైతే ఫాలో చేస్తానో అది మాత్రం నేను మీకు చెప్పగలను కాబట్టి, సో అదే నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. సో దట్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. ఇన్ కేస్ లైట్ తక్కువ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. ఎవరైనా కంప్లీట్లీ మాకు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మాకు రెగ్యులర్గా కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వాట్ ఈట్ ఇన్ డే షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను. సో ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే చక్కగా మీకు నేను ఏ వీడియో పెట్టినా వెయిట్ లాస్ రిలేటెడ్ కానీ, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కానీ, షాపింగ్ అని ఏం పెట్టినా మీకు వీడియోస్ అనేవి వస్తాయి. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవేవైతే తీసుకున్నాను అనేది షూట్ చేశాను నిన్నంతా కూడా. సో అవి నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నాన్ వెజ్లోని మిక్సప్ చేసి పెడుతున్నాను అనమాట. లైక్ నేను నాన్ వెజ్ రోజు ఏం తింటున్నాను అది కూడా పెడుతున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మనకి రెగ్యులర్గా వస్తుంటాయి. ఎందుకంటే నేను ఇది షూట్ చేయడం పెద్ద కష్టమేం కాదు నాకు, ఎందుకంటే నేను తినే ఫుడ్డే. కాకపోతే నేను ప్రెజెంటేషన్ కొంచెం మంచిగా చేయాలంతే వీడియో షూట్ చేయడానికి, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది తప్ప వాట్ ఈట్ ఇన్ డే అనేవి రెగ్యులర్గా వస్తాయి. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీ చేయడానికి. అండ్ నేనైతే డైట్ స్టార్ట్ చేశాను. అండ్ వీలైతే నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను ఫస్ట్లో ఎలా అయితే డైట్ ఫాలో చేశాను, అంటే లిక్విడ్ డైట్, స్మూతీ, సాఫ్ట్ లిక్విడ్ డైట్, సాఫ్ట్ డైట్, మళ్ళీ సాలిడ్ డైట్, ఇలా 4 weeks చేశాను కదా. సో అలా మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రస్తుతానికైతే నేను నార్మల్ డైట్ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు చక్కగా కన్సిస్టెన్సీగా ఉండి వెయిట్ లాస్ అవ్వండి, హెల్తీగా ఉంటారు చక్కగా. ఈ డ్రెస్సులు సరిపోతాయేమో, బ్యూటీ గురించో లేకపోతే అవను కాదు, మెయిన్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగారు, నాకు అప్పుడు బ్లీడింగ్ ఇష్యూస్ ఉండేవి కదా, బ్లీడింగ్ ఇష్యూస్ తగ్గాయా లేదా అని కూడా చాలామంది అడిగారు. బ్లీడింగ్ ఇష్యూస్ నాకు చాలా వరకు తగ్గాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గింది, అండ్ థైరాయిడ్ లెవెల్స్ కూడా నాకు కంట్రోల్డ్గానే ఉన్నాయి ఈ డైట్ వల్ల. సో అది. అండ్ రాగులు తినచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. థైరాయిడ్ ఉన్నప్పుడు రాగి పిండి తినచ్చా అని చాలామంది అడుగుతున్నారు. రాగి పిండిని నేను చాలా వరకు
తీసుకుంటున్నాను. నాకు థైరాయిడ్ ఉంది. నాకు ఆల్మోస్ట్ నాకు ఏజ్ 13 ఇయర్స్ నుంచి ఉంది. నాకు ఆల్మోస్ట్ 15 to 16 ఇయర్స్ నుంచి నాకు థైరాయిడ్ ఉంది. బట్ నేను రాగి సంకటి తింటాను అండ్ ఆల్సో అంబలి కూడా తాగుతాను. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మనం క్యాబేజ్ కానీ లేకపోతే సోడిపిండి అంటే రాగి పిండి కానీ మనం ఎక్కువ తీసుకోకూడదు. బట్ అప్పుడప్పుడు వీక్లీ ఒక 2 times రాగి మాల్ట్ తాగితే హెల్దీ అనమాట. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మెయిన్ నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది తగ్గుతుంది మ్యాక్సిమమ్. నేను థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి పిండి తినకూడదు అనేది నేను నమ్మను. ఎందుకో నాకు కంటిన్యూగా 2-3 రోజులు రాగి మాల్ట్ తాగితే 2-3 రోజులు నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అన్నీ తగ్గాయి అనమాట. సో బోన్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. దాన్ని బట్టి నాకు నా బాడీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను తాగుతున్నాను. అది కూడా రెగ్యులర్గా తాగాం కదా. సో అలాగే నేను మీకు ఏం ప్రిఫర్ చేయట్లేదు. నా బాడీకి సెట్ అయిందని మీ బాడీకి సెట్ అవ్వాలని లేదు. సో దాన్ని బట్టి కొన్ని ఫుడ్స్ మీ బాడీ బట్టి కూడా మీరు తీసుకోండి. నేను చెప్పాను కదా అని బ్లైండ్గా వెళ్ళొద్దు. సో నేను ఎలా తగ్గానో దాన్ని బట్టి నేను మీకు షేర్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇంకొక ఏం సోది లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకొక నా వెయిట్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు నేను 89 kgs ఉన్నా. 89.75 అలా ఉన్నాను అనమాట. ఆ దరిదాపుల్లో ఉన్నాను. సో కంప్లీట్లీ 85కి వచ్చిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. 70sలోకి వెళ్ళడం అనేది టార్గెట్ అనమాట ఇప్పుడు. సో ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు 70sలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. సో అదనమాట, అది ట్రై చేస్తున్నాను. 75 kgs 70 kgs అనేది ఫుల్ టార్గెట్. 69 kgs 60sలోకి వెళ్ళడం అనేది అట్మోస్ట్ టార్గెట్. బట్ ప్రస్తుతానికి అంత ఆశ లేదు. 85 kgs 85లోకి వచ్చిన తర్వాత 79 అనమాట. సో అది ఫస్ట్ నుంచి అలాగే పెట్టుకుంటున్నాను నేను. మరీ నిచ్చెనెక్కియాలని అనుకోకుండా స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాను అనమాట. సో అది వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా. మార్నింగ్ వచ్చేసి నేను మార్నింగ్ డ్రింక్ కింద జీరా వాటర్ తీసుకుంటున్నాను. జీరా వాటరే తీసుకోవాలని ఏం లేదు. మీరు ముందు రోజు మెంతులు నానబెట్టుకొని మెంతులు వాటర్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. యాపిల్ సైడర్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు జీరా వాటర్, మ్యాక్సిమం జీరా వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. జీరా వాటర్ అనేది చాలా వెయిట్ అంటే ఫ్యాట్ కట్టర్ కింద పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఇస్తుంది జీరా వాటర్. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఓట్స్ ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. దానికోసం రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, నేను ఏదైతే ఓట్ మీల్ చేసుకుంటానో అవే ఓట్స్ చేసుకున్నా. రోల్డ్ ఓట్స్ అని మీరు అమెజాన్లో వాటిలో కొడితే మీకు వస్తుంది. సో రోల్డ్ ఓట్స్ మీరు ఏ ఓట్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అవే వేసుకుంటున్నా. మీకు ఓట్స్ అలా తగలకూడదు అని అనుకుంటే మీరు ఓట్స్ కొంచెం మిక్సీ చేసుకొని కొంచెం బరకగా ఆ పౌడర్ కూడా వేసుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చు. 2 eggs అండ్ కొంచెం టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకున్నా. రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. దాని తర్వాత కొంచెం పెప్పర్, సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి ఆమ్లెట్ వేసేసుకుంటున్నా. ఈరోజు ఈ ఆమ్లెట్ చాలా కడుపు ఫిల్లింగ్గా ఉంది. నాకైతే ట్రై చేయండి. మీకు ఓట్స్ వేసినంత మాత్రాన ఆమ్లెట్ టేస్ట్ ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు. చాలామందికి ఓట్స్ అనేవి నచ్చవు. నాకు ఇంతకుముందు అసలు ఓట్స్ అంటే అసలు పడేవి కావు. ఎప్పుడైతే ఓట్ మీల్ అది ప్రిపేర్ చేసుకోవడం నేను అలవాటు చేసుకున్నానో ప్రతి దాంట్లో ఓట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట. సో డెఫినెట్లీ ఇదైతే ట్రై చేయండి. మీకు నేను వేసుకునేది రోల్డ్ ఓట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఆర్ మీకు చిన్న ఓట్స్ కూడా మీకు సైజ్ దొరుకుతాయి. మసాలా ఓట్స్ కూడా వేసుకోవచ్చు. మసాలా ఓట్స్ ఆమ్లెట్ కింద కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మీరు చక్కగా బ్లెండర్తో మిక్స్ చేసి వేస్తే ఫ్లఫీ ఆమ్లెట్లా వస్తుంది. మనం నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అయితే నాకు బాగా ఆకలేస్తుందని చెప్పేసి సింపుల్గా ఇలా చేసేసుకుంటున్నా. అండ్ ట్విస్ట్ చేసేసిన తర్వాత ఇలా మొత్తం స్పిల్ అయిపోయింది పక్కనంతా కూడాను. వీడియో చేయలేనంత వరకు అన్నీ చాలా చక్కగా వస్తాయి తెలుసా. ఆ వీడియో షూట్ చేసినప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో అవల్ల పక్కన పెట్టేస్తే ఆమ్లెట్ వేసేసుకున్నా. అండ్ ఎవ్రీడే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు. నేను మ్యాక్సిమం ఓట్ మీల్ తింటున్నాను ఎవ్రీ మార్నింగ్. ఓట్ మీల్ తినడం వల్ల నాకు ఫేస్లో చాలా గ్లో వస్తుంది. అట్ ది సేమ్ టైం నాకు వెయిట్ లాస్ కింద చాలా బాగా పనిచేస్తుంది. దట్టు ఓట్ మీల్ ఎంత బెనిఫిషియలో నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను. ప్రస్తుతానికైతే నేను బటర్ యాడ్ చేసుకున్న, ఆయిల్ యాడ్ చేసుకోకుండా బటర్ యాడ్ చేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ రాత్రి నానబెట్టిన ఆల్మండ్స్ తొక్క తీసేసి ఆల్మండ్స్ తింటాను అనమాట. ఆల్మండ్స్ విత్ ఆమ్లెట్ అనమాట. అండ్ ఈ చియా ఓట్ మీల్ అని చెప్పాను కదా, అది కూడా నేను ఇంకొక రోజు చేసుకున్నది కూడా, అది కూడా నేను మీకు ఇందులో యాడ్ చేస్తున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది కాకుండా మీరు ఇంకొకటి కూడా తినొచ్చు అనే దాంట్లో నేను ఈ మధ్య మళ్ళీ సీరియస్గా స్టార్ట్ చేశాను కాబట్టి అవి కూడా చిన్నవి షూట్ చేశాను, అవి కూడా యాడ్ చేస్తాను. అండ్ ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఓట్స్ టేస్టే తెలియట్లేదు అసలు. మీకు ఓట్స్ టేస్ట్ నచ్చకపోతే మీరు ఎలాగైనా మీరు మిక్సప్ చేసి
ఓట్స్ని అలవాటు చేసుకోండి. అండ్ తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్ ఇన్ కేస్ కాకపోతే నేను ఈ వీక్లో ఇది చేసుకున్నాను, ఓట్ మీల్ విత్ మ్యాంగో చేసుకున్నాను. మ్యాంగో సీజన్ కదా, సో సీజనల్ ఫ్రూట్స్ కింద తీసుకోవడం కూడా చాలా మంచిది. వెయిట్ లాస్లో మ్యాంగో అంత ఎక్కువ తీసుకోకపోవడం మంచిదన్నమాట, బట్ చాలా యమ్మీగా ఉంది తెలుసా. నేను కొన్ని కాజూస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాగా అంటే బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ కాకుండా ఇది కూడా తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్లోనే అది చూపించాను. దాని తర్వాత ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మిడ్ మార్నింగ్ ఉంటుంది కదా, మిడ్ మార్నింగ్ అప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫుడ్ తక్కువ అయ్యే కొద్దీ మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా అవసరం పడతాయి. సో ఏవైతే ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. వీళ్ళకి ఇది ఉంది, ఇది తినకూడదు, వీళ్ళకి అది ఉంది, అది తినకూడదు అనేది ఏం కాదు. కంపల్సరీగా అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. మెయిన్ మీ పిల్లలకి అలవాటు చేయండి, చాలా మంచిది. అండ్ ఒకరోజు నేను యాపిల్ తీసుకున్నాను, ఒకరోజు కివి, గోవా, పొమోగ్రనేట్ ఇలా బోల్డ్ అని తీసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రూట్ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను ముందు రోజు ఇలా మిల్లెట్స్ నానబెట్టుకున్నాను. ముందు రోజు నైట్ నానబెడితే మనకి ఇలా వస్తాయి అనమాట. లిటిల్ మిల్లెట్స్ తీసుకున్నాను నేను. ఈ రోజు అయితే నేను లంచ్లోకి కొంచెం డిఫరెంట్గా మిల్లెట్ సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంతకు ముందు కూడా చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో అందువల్ల మళ్ళీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నా. ఇక్కడైతే నేను మిల్లెట్స్ ముందు రోజు నానబెట్టుకున్నాను కదా, అందులోనే కొంచెం ఒక కప్తో కందిపప్పు వేసుకున్నా. నాకు ఒక్కదానికే కదా అని చెప్పి చేశాను, కానీ ఇంట్లో అందరికీ సరిపడినంతగా వచ్చేస్తుంది మనకి కందిపప్పు రైస్. ఎక్కువ ఎప్పుడైనా కలిపినప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట, దానికి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. ఒక కప్పు మీరు 2 కలిపి ఒక కప్ అయిందంటే దానికి 3 కప్పుల వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. 1:3 రేషియోలో మీరు ఉడకబెట్టుకోవాలి. ఇది ఫస్ట్ అయితే తాలింపు వేసుకొని అలా కుక్కర్ పెట్టేసుకోవచ్చు, బట్ నేను ఇది ఫస్ట్ కుక్ చేసుకుని ఆ తర్వాత తాలింపు వేయడానికి చూస్తానన్నమాట. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత మనం సాంబార్ ఎలా చేస్తామో అలా సాంబార్ తాలింపు తడక పెట్టేయడమే. లిటిల్ మిల్లెట్స్ మనం సాగులు అని అంటాము. చాలామందికి మీకు దొరుకుతుంది, ఎక్కడైనా మీకు ఏ మార్కెట్లోనైనా దొరుకుతుంది లిటిల్ మిల్లెట్స్ అని. మీకు అమెజాన్లో కొడితే, గూగుల్లో కొడితే మీకు వస్తుంది. మిల్లెట్స్ కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిషియరీ. ఇందులో నేను ఏం చేశాను, క్యారెట్ అండ్ ఆల్సో ఒక వంకాయ వేసి ఇలాగా కుక్కర్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్కి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను తాలింపు పెట్టేసుకుంటా. మిల్లెట్స్ గురించి ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, చాలా బెనిఫిషియరీ అనమాట. మెయిన్ కార్డియోవెస్కులర్ హెల్త్కి చాలా మంచిది, అండ్ మనకి డయాబెటీస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ మెయిన్ హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ ఆల్సో మన గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మిల్లెట్స్ వల్ల. మనకి చాలా అంటే చాలా మెగ్నీషియం సోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి మిల్లెట్స్లో. సో హార్ట్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి ప్రివెంట్ చేస్తుంది అనమాట. మెయిన్ మనకి బీపీ, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. బీపీ ఎవరికైనా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, వీళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని వీటన్నిటికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. సాగులు అంటాము తెలుగులో. సాగులు, కొర్రలు, మినువులు ఇవన్నీ మనకి ఏంటంటే చాలా హెల్దీ సోర్స్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. సో అసలు మిస్ చేయొద్దు. అప్పుడప్పుడు ట్రై చేయండి. మీకు రెగ్యులర్గా అంటే మనం కంప్లీట్ జంక్ నుంచి ఇటు మళ్ళీ జంప్ చేయాలంటే అసలు కుదరదు. అప్పుడప్పుడు ట్రై చేయండి. లైక్ నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం కాబట్టి సాంబార్ ప్లస్ మిల్లెట్స్ ట్రై చేస్తున్నాను. నేను మిల్లెట్స్ ఒక్కటి తినలేను అసలు, నాకు వాటి స్మెల్ కొంచెం మిల్లెట్స్ది ఓట్స్ స్మెల్, మిల్లెట్ స్మెల్ ఒకలా వస్తుంది అనిపిస్తుంది. సో అందువల్ల నేనేం చేస్తున్నాను, ఓట్స్లో నేను ఎలా అయితే ఓట్ మీల్ చేసుకుంటున్నానో సాంబార్ అంటే ఇష్టం కాబట్టి సాంబార్ని మిల్లెట్స్ని కలిపి మిల్లెట్ సాంబార్ రైస్ లాగా చేసుకుంటున్నాను. సో దట్ నాకు హెల్తీగాను వెళ్తుంది, సో దట్ నాకు వెయిట్ లాస్లో కూడా చాలా బాగా కడుపు ఫిల్లింగ్ అయిన ఫుడ్ నాకు దొరికినట్టు అనిపించింది అనమాట. సో అందువల్ల ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆర్ మీరు మిల్లెట్ దోశ చేసుకోవచ్చు. దోశలో ఏంటంటే నేను దోశ అసలు ఇంక్లూడ్ చేసుకోను డైట్లో, ఎందుకంటే దోశకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. మీకు తెలియకుండానే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎవ్రీ దోశలో మీకు మినిమం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది అనమాట. అందుకని నేను దోశ అసలు ప్రిఫర్ చేయను. నాకు నా జీవితానికి, నా వెయిట్ లాస్కి ఓట్ మీల్స్ చాలా తెలుసా, చాలా రకాలుగా చేసుకుంటున్నాను నేను ఓట్ మీల్స్. నేను చాలా హ్యాపీగా ఉన్న దాంతో. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ మాత్రం కంప్లీట్ ఫుల్ స్ట్రెంత్ వస్తుంది అనమాట. ఫేస్లో చాలా గ్లో వస్తుంది.
చాలా మంచిది. అండ్ ఇక్కడ నేను తాలింపు ఎలా పెట్టానో చూసారు కదా. నార్మల్గా పోపులు అవి వేసేసి జీలకర్ర అండ్ ఆల్సో పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవి వేసేసి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నా. ఆ తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నా. సాంబార్ పౌడర్ అసలు యాక్చువల్గా అవసరం లేదు, బట్ మిల్లెట్ చెప్పాను కదా, మిల్లెట్ ఆ టేస్ట్ మారడం కోసం నేను కొంచెం ఇంగువ అండ్ ఆల్సో సాంబార్ పొడి వేసుకున్నాను. అండ్ చింతపండు పులుసు కూడా వేసుకున్నాను. సాంబార్ అంటే మరి చింతపండు పులుసు ఉంటుంది కదా. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకో కాసేపు మగ్గిస్తున్నాను. ఎందుకంటే సాంబార్ చింతపండు పులుసు వేసిన వెంటనే మనం దించేయలేము కదా, ఆ పచ్చివాసన అది ఉంటుంది చింతపండుది. సో అందువల్ల నేను కొంచెం వాటర్ వేసుకొని బాగా మళ్ళీ బాయిల్ చేశాను అనమాట. బాయిల్ చేస్తే ఏముంటుంది, బాగా మెత్తగా అవుతుంది. మనం జస్ట్ స్పూన్ పెట్టేసుకొని తినేయచ్చు. ఆ తర్వాత గీ వేసుకున్నాను. ఇదంతా క్వాంటిటీ నేను 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇదంతా క్వాంటిటీ నేను తినలేను. జస్ట్ నేను ఏదైతే బౌల్లో వేసుకున్నానో అది మాత్రమే తింటాను. అది కూడా గ్యాప్ ఇచ్చి తింటాను అనమాట. లైక్ ఒకేసారి కుంభంలా కూర్చొని మనం తినకూడదు. ఎప్పుడైతే మనము రైస్ ఇంత క్వాంటిటీ పెట్టుకొని తింటామో దానివల్లే మనం ఫ్యాట్ ఎక్కువ అవుతాం అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ 1 అవర్కి ఆర్ ఎవ్రీ 2 అవర్స్కి మీరు మీల్ పార్టిషన్ చేసుకున్నారంటే మీకు అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనమాట. బాడీ అది అడాప్ట్ చేసుకుందంటే ఇంకా సూపర్గా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఒకేసారి తిన్ను నేను. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ కూడా ఉంది కదా, మిల్లెట్ సాంబార్ కూడా ఉంది కదా, అది కూడా 2 స్పూన్స్ తినటము, ఇలా అటు ఇటు తిరగటము, 2 స్పూన్స్ తినడం అలా అనమాట. చాలామందికి అది నచ్చదు. ఒంటికి వంట పట్టదు, కూర్చొని ఒక దగ్గర కూర్చొని తినాలి అని అనుకుంటారు. కానీ 2 స్పూన్స్ తినుకుంటూ ఉంటే ఏంటంటే మనకు అది బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. దట్టు డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ బెటర్ అనమాట. అది మనకి ఏదైతే ఇందులో ఉండే వెజిటబుల్స్ అవన్నీ వాటిలో ఉన్న విటమిన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి వెళ్తాయి. అట్ ది సేమ్ టైం మనకి ఒకేసారి తిన్నట్టు మనకి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం టీవీ అవి చూడడం అవాయిడ్ చేయండి తినేటప్పుడు. ఓకేనా, ఫోన్స్ కూడా చూడొద్దు మ్యాక్సిమం. లేదంటే ఒక మంచి మూవీ పెట్టుకొని చూస్తే బెటర్ అనమాట. కాన్స్టెంట్గా ఒక పాత సినిమా పెట్టుకొని. సో ఫోన్స్ మాత్రం అసలు చూడొద్దు, ఇన్స్టాగ్రామ్ అసలే చూడొద్దు. అండ్ ఇది నా మిల్లెట్ సాంబార్ రైస్ చాలా యమ్మీ ఉంటుంది. మీరు సాల్ట్ మళ్ళీ పచ్చికారం ఇవన్నీ ఏమైనా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. కడుపు చాలా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఈ బౌల్తో ఇలా చాలన్నమాట నాకు. అండ్ యాజ్ యూజువల్గా కుకుంబర్, క్యారెట్ పెట్టుకొని నేను హ్యాపీగా తిన్నా. దీంతో మీరు వడియాలు తినచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని వడియాలు తినచ్చు, ఆర్ ఎండుమిర్చి మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా దాంతో కూడా నంచుకోవచ్చు. ఉల్లిపాయతో కూడా ఇలా చిట్టి ఉల్లిపాయలు వేసాను కదా దాంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ డే అయితే నేను లంచ్ నేను ఆల్రెడీ చూపించాను కదా, చికెన్ గ్రేవీ విత్ రోటీస్ తీసుకుంటున్నాను. ఎవ్రీడే రోటీస్ కాకుండా ఒకరోజు ఇలా మిల్లెట్స్ అలా తీసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, ఒకరోజు అదైతే ఒకరోజు ఇది అలాగా. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత నేను ఇలాగా పైనాపిల్ అండ్ ఆల్సో వాటర్ మిలన్ తీసుకున్నాను. కొంచెం అలా ఒక్కొక్క స్పూన్ అలా తింటున్నాను అనమాట. తర్వాత ఎందుకో ఈరోజు చల్లగా తాగాలనిపించి లెమన్ వాటర్ చేసుకున్నా, ఓన్లీ హనీ వేసి. బట్ మీరు మాత్రం ఇంత కూలింగ్ అవాయిడ్ చేయండి. నేను ఏంటంటే కొంచెం వేడిగా ఉండడం వల్ల అలా కొంచెం క్యూబ్స్ వేసుకొని హనీ వేసుకొని తాగుతున్నాను. ఇంతకుముందు అయితే ఇంత షుగర్ వేసుకునేదాన్ని. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ డైట్లో షుగరు, ఆయిల్, మైదా, ఇంకొన్ని ఫుడ్స్ నేను చెప్పాను మీకు. నేను వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. అవి ఏవైతే అవాయిడ్ చేయాలో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. చాలా బెనిఫిషియరీ. మెయిన్ షుగర్ అవాయిడ్ చేయండి. షుగర్ అనేది వైట్ పాయిజన్ కింద చెప్తారు. దాని బదులు బెల్లం అలవాటు చేసుకోండి, ఆర్ హనీ అలవాటు చేసుకోండి, ఇంకా బెటర్ అనమాట. బెల్లం కూడా మీరు చూసి తీసుకోండి, ఎందుకంటే బెల్లంలో కూడా ఇప్పుడు షుగర్ మిక్సింగ్ అవి వస్తున్నాయి. దాన్ని బట్టి చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఆ తర్వాత ఇది నైట్ అనమాట, నైట్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్. ఇది నేను కాబూలీ చనా ఉంటాయి కదా, కాబూలీ చనా ముందు రోజు బాయిల్ చేసి కాదు నానబెట్టుకోవాలి. ముందు రోజు నానబెట్టుకొని తర్వాత రోజు బాయిల్ చేసుకొని, అంటే కుక్కర్లో పెట్టుకొని ఇందులో మీరు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకున్నాను. చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కుకుంబర్, క్యారెట్, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇది నేను 7 o'clockకి తింటున్నా. 7 o'clockకి ఇంకా స్టాప్ చేసేస్తాను అనమాట. కొంచెం పెప్పర్ వేసుకొని. ట్రస్ట్ మీ, నిజంగా చాలా టేస్టీ ఉంటుంది, చట్పటాగా ఉంటుంది, మీకు కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది, మీకు నైట్ క్రేవింగ్స్ ఉండవు, నైట్ అసలు ఆకలేదు కూడా ఇది తింటే కనుక. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాగే వెయిట్ లాస్ ట్రై చేస్తారంటే మధ్య మధ్యలో బోల్డ్ అంత వాటర్ కూడా తీసుకోవాలన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వెయిట్ అప్డేట్ అనేది నేను 89 kgs అని చెప్పాను కదా. ఇన్ కేస్ వెయిట్ లాస్ ఏమైనా అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో కంపల్సరీగా మార్నింగ్ యోగా ఆర్ మార్నింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ ఏమైనా పెట్టుకోండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మార్నింగ్ వాకింగ్ కానీ, లేకపోతే యోగా కానీ, జుంబా డాన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ మార్నింగ్ ఇంపార్టెంట్. ఈవినింగ్ది నైట్ది అంత ఫాస్ట్ మీకు ఇవ్వదు రిజల్ట్. మార్నింగ్ అనేది చాలామంది ఎగ్జామ్స్కి మార్నింగ్ తెల్లవారు లేచి చదువుతారు చూసారా, ఆ టైప్లో మార్నింగ్ అనేది కూడా మీకు మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీగా పడుకునేది అలవాటు చేసుకోండి. మీరు నైట్ ఎక్కువ మెలకువగా ఉంటే మీకు క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి, తద్వారా మీకు వెయిట్ అనేది రిడక్షన్ అవ్వదు. అండ్ మీకు వెయిట్ తగ్గట్లేదు అనేది మీరు మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఏదో ఒకటి తినేయడం లాంటివి చేయొద్దు. మన బాడీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం పెంచుకున్న ఫ్యాట్ కరగడానికి ఆ మాత్రం టైం పడుతుంది. స్టబ్బర్న్ ఫ్యాట్ అయితే ఇంకా టైం పడుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీగా ఉండండి. అంత సముద్రంలో ఒక జగ్గుడు వాటర్ తీస్తే ఎలా ఉంటుందో మన బాడీలో ఆ వెయిట్ కరగడం అనేది అదే ఎగ్జాంపుల్గా తీసుకోండి మీరు. చక్కగా మీకు అది యూస్ అవుతుంది అనమాట. అండ్ సముద్రంలో ఉప్పు తీస్తే ఎలాగా ఉప్పు అంత ఉప్పు అని చెప్పేసి ఏదో చెప్తారు కదా సామెత, ఆ టైప్లో మీరు మైండ్లో పెట్టుకోండి. ఎంత బాడీలో ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఫ్యాట్ కరగడానికి టైం పడుతుంది. మీకు వెయిట్ అనేది తగ్గకపోయినా మీకు ఇంచ్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు డ్రెస్సెస్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ చూడొచ్చు. హార్డ్ వర్క్ చేయండి. నిజంగా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నేను ఫుడ్కి అయితే అస్సలు ఆగలేను, ఏది పడితే తినేస్తూ ఉంటాను. బట్ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాను అంటే నాలాగా మీరు కూడా కంట్రోల్ చేసుకోగలరు. మీరు కూడా వెయిట్ లాస్ అయ్యి హెల్తీగా నల్లా ఉండొచ్చు హ్యాపీగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ రోజు డైట్ అయితే ఇది. నేను తర్వాత ఇంకేమైనా నాన్ వెజ్ రోజు ఫుల్ నాన్ వెజ్ అయినప్పుడు గ్రిల్ చికెన్ అది అలా చేసుకుంటున్నాను కూడా షేర్ చేస్తాను. అసలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిట్ లాస్ గురించి చూస్తూ ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.